హాయ్ గైస్, లినక్స్ సిరీస్లో డే 7 ఈరోజు టాపిక్ వచ్చేసి ఫైల్ కమాండ్స్లో లాస్ట్ వీడియోలో ఫైల్స్ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేసాం అండ్ ఎలా రిమూవ్ చేసామో చూసాం. ఈరోజు మన సర్వర్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి చూడాలనుకుంటే కమాండ్ వచ్చేసి ఎల్ఎల్ ఇస్తే ఆ ఫైల్స్ ఫోల్డర్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎల్ఎల్ ఇస్తే వస్తుంది. అండ్ దీనికి సిమిలర్ కమాండ్ విచ్ ఈస్ ఎల్ఎస్ ఇచ్చిన సేమ్ ఫైల్స్ ఫోల్డర్స్ వస్తుంది. బట్ డిఫరెన్స్ ఏంటిదంటే ఎల్ఎల్ ఇస్తే మాత్రం మనం ఆ ఫైల్ ఆ ఫోల్డర్ ఏ టైంకి క్రియేట్ చేసాం, ఏ రోజు క్రియేట్ చేసాం అండ్ దానికి ఉన్న పర్మిషన్స్ ఏంటి అండ్ అది ఏ యూజర్లో ఉంది, ఏ గ్రూప్లో ఉంది తెలుసుకోవాలంటే ఎల్ఎల్ ఇవ్వాలి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఫైల్స్ ఫోల్డర్స్ కావాలంటే ఎల్ఎల్ వాడాలి. జస్ట్ నేమ్స్ కావాలనుకుంటే మాత్రం ఎల్ఎస్ ఇస్తే ఫైల్స్ ఫోల్డర్స్ యొక్క నేమ్స్ మాత్రమే వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఎల్ఎల్ అండ్ ఎల్ఎస్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్ విచ్ ఈస్ చేంజ్ డైరెక్టరీ ఏంటిదంటే ఇప్పుడు మీరు ఒక పర్టికులర్ ఫోల్డర్కి వెళ్ళాలి. లైక్ లినక్స్ అనే ఫోల్డర్ ఉంది మన సర్వర్లో. ఆ లినక్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలంటే సిడి స్పేస్ లినక్స్ అని ఇస్తే ఆ లినక్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ సినారియో వచ్చేసి మీరు ఏ ఫోల్డర్లో ఉన్నారో తెలీదు. బట్ మీరు రూట్ ఫోల్డర్కి రావాలి. రూట్ ఫోల్డర్కి రావాలంటే డైరెక్ట్ కమాండ్ విచ్ ఈస్ సిడి ఇస్తే మీరు డైరెక్ట్ రూట్ ఫోల్డర్కి వచ్చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్లో మీరు డేటా చూడాలి. ఒక పర్టికులర్ ఫైల్లో మీరు ఆ ఫైల్లో డేటా ఏముందో చూడాలంటే కమాండ్ వచ్చేసి క్యాట్ సిఏటి స్పేస్ ఆ ఫైల్ నేమ్ ఇస్తే ఆ ఫైల్లో ఉన్న డేటా అనేది మీరు చూడొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో మనకు ఎడిటర్స్ ఉంటాయి విచ్ ఇస్ నానో ఎడిటర్, విఐ ఎడిటర్, దాని గురించి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.